లోకమంతా కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఉండగా, మనుషుని యొక్క స్వభావం అంతా పాపిష్టిదైపోయి ఉంటుండగా, అనేక మంది జుగుప్సాకరమైన అసహ్యకరమైన కార్యాలు చేస్తూ ఉంటుండగా, వారి మధ్యలో ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. నోవాహు అనే ఒక వ్యక్తిని చూశాడు. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు, నిందారహితుడిగా దేవునికి కనబడ్డాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన కోరుకుంటున్నాడు, నోవాహు లాంటి వ్యక్తులు కావాలి నాకు. నోవాహు లాంటి వ్యక్తులు. ప్రస్తుత సమాజం మనం చూస్తే, దేశాన్ని మనం చూస్తే ఎంత భయంకరమైన పాప భూయిష్టమైపోయి ఉన్నదో మనం గమనిస్తా ఉన్నాం. చుట్టూ పాపమే. ఇలాంటి పాపపు లోకములో, పాపపు మనుషుల మధ్య నోవహులాగా నీతిమంతులుగా, నిందారహితులుగా ఉన్న వాళ్ళు దేవునికి కావాలి.